హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం 10 వరస్ట్ ట్రెండ్స్ ఇన్ 2025 మెన్స్. సో ఆ ఫ్యాషన్ ట్రెండ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ట్రెండ్ వచ్చేసి ఓవర్లీ బ్రాండెడ్. సో మనలో చాలామంది బ్రాండెడ్గా ఉండాలని బ్రాండెడ్ క్లోతింగ్స్ని కొంటూ ఉంటారు. సో వీటి వల్ల డబ్బులు బొక్క తప్పితే ఏం లేదు. సో బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్గా ఉంటాయి, కానీ ప్రతిసారి బ్రాండ్ వేయలేం కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనలో చాలామంది ఎల్వీస్ గానీ, ఎల్వీ బ్రాండ్ గానీ, గూచి బ్రాండ్ గానీ, ఇలాంటి ఫ్యాషన్ బ్రాండ్స్‌ని ఎంత డబ్బైనా గానీ పెట్టి కొంటారు. సో, ఇవి కొనడం వల్ల మనము లగ్జరీగా కనిపిస్తామనుకుంటారు. కానీ ఫ్యాషన్ అంటే అది కాదు. సో, ఎలాంటి ఈ బట్టలేసినా గానీ, అవి బ్రాండెడ్ అయినా, నాన్ బ్రాండెడ్ అయినా గానీ, ఎలాంటి బట్టలేసినా మనం ఫ్యాషన్‌గా కనిపించడమే హ్మ్, అసలైన ఫ్యాషన్ స్టైల్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫైట్ లగ్జరీ, లేకపోతే ఆ ఓల్డ్ మనీ ఎస్థెటిక్స్. సో, ఇవి కూడా మనకు ఒక మంచి ఫ్యాషన్ బ్రాండెడ్ వస్తువులుగా కనిపిస్తాయి. సో, ఇవి కూడా మనం వేరింగ్ చేయొచ్చు. సో, మీరు ఎప్పుడైనా గానీ ఓవర్‌లీ బ్రాండెడ్ క్లోత్స్ కోసం మీ డబ్బుల్ని వేస్ట్ చేయకండి. సో, ఒక మంచి ఓల్డ్ మనీ ఎస్థెటిక్ వైబ్ ఇచ్చే క్లోత్స్‌ని కూడా మనం వేరింగ్ చేయొచ్చు. సో, ఫస్టు మనం ఈ ఓవర్‌లీ బ్రాండెడ్ అనేటియి పక్కన పెట్టేయండి. ఇక సెకండు ట్రెండ్ వచ్చేసి బ్రోకలీ హెయిర్ స్టైల్. సో, చాలామంది ఈ మధ్య ఈ జెంజీస్ పీపుల్ ఎక్కడ చూసినా గానీ ఈ బ్రోకలీ ఫ్యాషన్ ఫ్యాషన్ హెయిర్ స్టైల్‌ని చాలామంది చేయించుకుంటున్నారు హెయిర్ సలూన్ షాప్‌లో. సో, వీటికంటే బెస్ట్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. వాటిని చేయించుకోండి. ఎక్కడ చూసినా గానీ ఈ బ్రోకలీ హెయిర్ స్టైలే కనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కడికెళ్ళినా ప్రతి జెంజీ ఈ బాయ్‌ని అడిగినా గానీ, కాలేజీకి వెళ్ళే అబ్బాయిని అడిగినా గానీ, ఎక్కడైనా గానీ అదే నడుస్తుంది. సో, కాబట్టి మీరు ఇలాంటివి కాకుండా బజ్ కట్ కానీ, ఫ్లో కానీ, అండర్ కట్ గానీ ఇలాంటివి చేయించుకోండి. ఇవి కూడా మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక థర్డ్ ట్రెండ్ వచ్చేసి జార్ట్స్. మనలో చాలామంది వెస్టర్న్ కల్చర్‌ని చూసి మనోళ్ళు కూడా ఇక్కడ వేరింగ్ చేస్తున్నారు ఈ జార్ట్స్‌ని. డెనిమ్ జార్ట్స్‌ని ఎక్కువగా వీటి స్టైల్‌కి చాలా వరకు ఎలివేట్ చేస్తాయని చాలామంది యేసుకుంటున్నారు. వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా వీటిని చాలా బాగా యేస్తారు. సో, వీటి కాలం అయిపోయింది. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవి ఎలాంటివి వేయాలంటే చినో షార్ట్స్ గానీ, డెనిమ్ షార్ట్స్ గానీ ఇవి వేయండి. ఇవి మోర్ బ్రీతబుల్‌గా, మోర్ స్టైలిష్‌గా కనిపిస్తాయి. సో, ఇలాంటి జార్ట్స్‌ని పక్కన పెట్టేయండి. ఇక ఫోర్త్ ఫ్యాషన్ ట్రెండ్ వచ్చేసి క్రాపుడ్ టాప్స్. సో, ఈ క్రాపుడ్ టాప్స్ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి 2025లో కూడా. కానీ ఇవి మనకు చూడ్డానికి చెప్రీగలాగా కనిపిస్తాయి. వీటికి బదులుగా మనం బాక్సీ ఫిట్ షర్ట్స్ గానీ, క్రాపుడు జాకెట్స్ గానీ ఇవి తీసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల మనకు చాలా బాగా మన స్టైల్‌ని ఎలివేట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఈ క్రాపుడు టాప్స్‌ని అస్సలు తీసుకోకండి. ఇక ఫిఫ్త్ ఫ్యాషన్ ట్రెండ్ వచ్చేసి సాంబాస్. సో, ఈ అడిడాస్ సాంబాస్ అనేటివి 2025లో పెద్ద కమ్‌బ్యాక్ ఇచ్చాయి. కానీ మనం ఎక్కడ చూసినా గానీ చాలామంది ఇవే వేరింగ్ చేస్తుంటారు. సో, మనం అందరిలో కల్లా డిఫరెంట్‌గా కనిపించాలంటే మనం షూస్, క్యాన్వాస్ స్నీకర్స్. సో, ఈ క్యాన్వాస్ స్నీకర్స్ తీసుకోవడం వల్ల మనము అందరిలోకెల్లా మనమే చాలా బెస్ట్‌గా కనిపించొచ్చు. కాబట్టి మీరు ఈ సాంబాస్‌ని ఎక్కువగా వేరింగ్ చేయకండి. ఎందుకంటే చాలామంది మన ఫ్యామిలీలో గానీ, మన బ్రదర్స్ గానీ, బయట ఫ్రెండ్స్ గానీ, ఎక్కడ చూసినా గానీ అడిడాస్ సాంబాసే ఎక్కువగా వేరింగ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఈ క్యాన్వాస్ స్నీకర్స్‌ని ఖచ్చితంగా వేరింగ్ చేయండి. సో, ఇవి మనం లుక్ లైక్ ఎ డిఫరెంట్ గైగా కనిపిస్తాము. ఇక ఇక సిక్స్త్ ఫ్యాషన్ ట్రెండ్ వచ్చేసి స్కిన్నీ జీన్స్. ఈ స్కిన్నీ జీన్స్ అనేది వేరింగ్ చేయడం ఆపండ్రా బాబు. ఇవి ఎక్కడ చూసినా గానీ చాలామంది ఇది ఒక స్టైల్ అనుకుంటారు. స్కిన్నీ జీన్స్ అస్సలు స్టైల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే స్టైల్ అంటే మోర్ కంఫర్ట్, మోర్ రిలాక్సిబుల్. సో, వీటిని స్టైల్ అంటారు. సో, ఈ స్కిన్నీ జీన్స్‌ని తీసి అవతల పడేయండి. సో, వీటికి బదులుగా మనం స్ట్రెయిట్ ఫిట్ జీన్స్‌ని, రిలాక్స్ ఫిట్ జీన్స్‌ని వేయడానికి ప్రయత్నించండి. ఇవే ఇప్పుడు 2025లో మంచి కమ్‌బ్యాక్‌లో ఉన్నాయి. అలాగే ట్రెండింగ్‌లో కూడా ఉన్నాయి. వీటిని తీసుకోండి. ఇక సెవెంత్ ఫ్యాషన్ ట్రెండ్ వచ్చేసి సాగీ ప్యాంట్స్. సో, ఈ సాగీ జీన్స్ ట్రెండ్ అనుకుంటున్నారు. సో, చాలామంది వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వెస్టర్న్ ర్యాపర్స్ గానీ, సింగర్స్ గానీ వీటిని చాలా బాగా వేసేవాళ్ళు ఈ 90స్ టైంలో. కానీ ఇది ఒక మంచి ఫ్యాషన్ ట్రెండ్ అయితే కాదు. సో, ఇదొక పెద్ద చిప్రీలాగా కనిపిస్తారు మన సైడ్ వేస్తే. సో, ఈ ఫ్యాషన్ ట్రెండ్స్‌కి బదులు మనం మోర్ రిలాక్స్ ఫిట్ ట్రౌజర్స్, స్ట్రెయిట్ ఫిట్ జీన్స్, వెస్టర్న్ హై వేస్ట్ ట్రౌజర్స్‌ని వేరింగ్ చేయడానికి ప్రయత్నించండి. సో, ఇవి మనకు మంచిగా ట్రెండింగ్‌లో ఉంటాయి. కాబట్టి ఈ సాగి జీన్స్‌ని అవాయిడ్ చేయండి. ఎయిత్ ఫ్యాషన్ ట్రెండ్ వచ్చేసి ములెట్స్. సో, ఎక్కడికెళ్ళినా ఈ మినీ ములెట్ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది. 2025లో కూడా ఇది చాలా బాగా ట్రెండింగ్‌లో ఉంది. సో, దీనికంటే వేరే ఫ్యాషన్ హెయిర్ స్టైల్స్ కూడా బాగానే ఉంటాయి. సో, వీటికి బదులుగా మనం బజ్ కట్ గానీ, ఫ్లో కట్ గానీ, అండర్ కట్ గానీ, మెస్సీ కట్ గానీ,
ఇలాంటివి ట్రై చేయండి. ఇవి కూడా మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక నైన్త్ ఫ్యాషన్ ట్రెండ్ వచ్చేసి ఫ్లిప్ ఫ్లాప్స్. సో, ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ వేయడం ఆపండి. సో, ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి చాలా వరస్ట్‌గా కనిపిస్తాయి. కాబట్టి వీటిని వేయడం ఆపండి. ఇవి మనకు నడిచేటప్పుడు సౌండ్స్ కూడా టిక్ టిక్ అనే సౌండ్ కూడా ఇస్తాయి. కాబట్టి ఇలాంటి ఫ్యాషన్ ట్రెండ్‌ని అస్సలు అవాయిడే చేయండి. దీనికి బదులుగా మనకు లెదర్ శాండిల్స్, లెదర్ స్లైడ్స్‌ని తీసుకోండి. ఇవి మనకు చాలా బాగా కనిపిస్తాయి. అలాగే మంచి ట్రెండింగ్‌గా కూడా కనిపిస్తాము. ఇక లాస్ట్ 10థ్ ఫ్యాషన్ 10థ్ ఫ్యాషన్ ట్రెండ్ వచ్చేసి బ్యాగీ జీన్స్ అండ్ ఓవర్ సైజ్డ్ జీన్స్. సో, వీటిని వేయడం ఆపేయండి. ఇవి ఎప్పటినుంచో ట్రెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికి ట్రెండింగ్‌లో ఉంటాయని అనుకోవద్దు. సో, ఇవి మనకు చూడ్డానికి మంచి చప్రీలాగా కనిపిస్తాయి. ఇవి వేయడం ఆపండి. వీటి బదులుగా మనం స్ట్రెయిట్ ఫిట్, రిలాక్స్ ఫిట్, లూజ్ ఫిట్, బెల్ బాటమ్ పాయింట్స్‌ని ట్రై చేయండి. ఇవి 2025లో మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, ఇవే 10 వరస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇన్ 2025.